బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 5, 6 వాక్యాలు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులో చూడకండి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, చదువుబడిన లేఖనాలను వివరించి మాకు తెలియజేయగల సామర్థ్యము పరిశుద్ధాత్మలో ఉంది. ఆ పరిశుద్ధాత్మని యొక్క సపోర్ట్ మేము తీసుకుంటున్నాం. ఆయనే మాతో మాట్లాడును గాక. నాతోనూ ఇక్కడ చేరి వచ్చిన ప్రజలందరితో స్పష్టంగా తేటగా మాట్లాడి వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్యానుసార జీవితం మేమందరూ జీవించటము గాక. మీరే మమ్మల్ని నడిపించమని, బోధించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రైట్. పరమగీతము పరలోకములో ఉన్న దేవుడు, భూమిపై ఉన్న సంఘము, పరిశుద్ధ సంఘము కలిసి పాడుకునే ఒక అద్భుతమైన గీతం పరమగీతం. ఈ పరమగీతములో అనేకమైన మర్మాలతో నిండి ఉంది. ఇది మనం నేర్చుకోవాలంటే చాలా గొప్ప గ్రంథం. నేర్చుకోవాలి, ఆత్మీయంగా తీసుకోవాలి. ఏదైనా కానీ శారీరకంగా తీసుకోవద్దు. ఇక్కడ ఏముంటుందంటే, సియోను కుమార్తె యెరూషలేము కుమార్తెలతో ఏం మాట్లాడుతుందంటే, యెరూషలేము కుమార్తెలు సియోను కుమార్తెను, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు అందంగా లేవు, నువ్వు సుందరిగా అవతివి కాదు, నువ్వు నల్లని దానివి, కర్రి దానివి అని ఎగటాలు చేస్తున్నారు. అప్పుడు ఈ సియోను కుమార్తె అంటుంది, నేను నల్లని దానను కాను, సౌందర్యవంతురాలైన దానిని. కేదారు నగరము ఎంత అందంగా ఉంటుందో అంత అందగత్తిని. సొలొమోను గుమ్మాలకు తెరలు ఎంత అందమైన తెరలు కట్టాడో అంతకంటే నేను అందగత్తిని. కానీ నేను ఇప్పుడు నల్లగా మారిపోయాను. ఎందుకు మారిపోయానంటే, ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నన్ను పెట్టారు. పగలంతా ద్రాక్ష తోట కావలి కాస్తూ ఎండ దెబ్బ తగిలింది నాకు. ఆ ఎండ నా మీద పడటం వలన నేను నల్లని దాననయ్యాను. కాబట్టి నన్ను నల్లదాన్నని చిన్న చూపు చూడకండి. నేను ఒకప్పుడు మంచిదానినే, అందగత్తినే, సౌందర్యవంతురాలనే. కానీ ఎండ దెబ్బ తగిలింది నాకు. ఏ దెబ్బ తగిలింది? ఎండ దెబ్బ. ద్రాక్ష తోటను కాపలా కాసా. ద్రాక్ష తోట చుట్టూ నేను తిరిగేదాన్ని. పగలంతా ద్రాక్ష తోట దగ్గర ఉండేదాన్ని. ద్రాక్ష తోట క్షేమాన్ని కోరుకునేదాన్ని. ద్రాక్ష తోటలో ఏ దొంగలు పడకుండా, ఏ జంతువులు పడకుండా కాపలా కాసేదాన్ని. ఎండ బాగా తగిలి నేనేమైపోయాను? ఎండకి నల్లగా అయిపోయాను. అంతే తప్ప నేను మామూలుగా అయితే చాలా మంచిదానిని, అందగత్తిని, సౌందర్యవంతురాలని అంటుంది సియోను కుమార్తె. సియోను కుమార్తె అంటే ఆత్మీయురాలు, ఆత్మీయమైన బిడ్డ, ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ కోసం, ఆత్మీయ బంధము కోసం అల్లాడిపోయే వ్యక్తి.
యెరూషలేము కుమార్తెలంటే శరీర సంబంధమైన మనుషులు, లోక సంబంధమైన మనుషులు. ఇటు శరీర కోరికల కోసం పరుగులు తీస్తారు, అటు దేవుడి కోసం కూడా పరుగులు తీస్తారు. రెండు, ఆత్మీయ కుమార్తె సియోను కుమార్తె కేవలం దేవుడి కోసం తప్పించిపోయే బిడ్డ, దేవుడి కోసమే ఘనంగా వాడబడే బిడ్డ, ఎంత కష్టమైనా పడే బిడ్డ. ద్రాక్ష తోట అంటే సంఘం, ద్రాక్ష తోట అంటే సంఘం, సంఘం కోసం కష్టపడే బిడ్డ, సంఘం కోసం ప్రాణాలైనా ఇచ్చే బిడ్డ, రూపు కోల్పోయిన బిడ్డ, ఆ శరీర సౌందర్యం కోల్పోయిన బిడ్డ. ఆ ద్రాక్ష తోట కాపలా కాయడానికి తన అందాన్ని కోల్పోయింది, తన సౌందర్యాన్ని కోల్పోయింది, తన రూపు కోల్పోయింది, తన స్థితిని కోల్పోయింది. బయట ఉన్న వాళ్ళు చూసి యాలం చేసేటట్టుగా తయారైంది, ఎగతాళిగా తయారైంది. వాళ్ళందరూ నువ్వు నల్లని దానివే, నువ్వు కర్రి దానివే అని హేళన చేస్తున్నారు. వాళ్ళు హేళన చేస్తుంటే ఈమెమంటుందంటే, నేను నల్లదాన్ని కాను బిడలారా, నాకు ఎండ తగిలింది, నేను ద్రాక్ష తోట కాపలి కాశాను, ద్రాక్ష తోట క్షేమం కోసం, ద్రాక్ష తోట సంతోషం కోసం, ద్రాక్ష తోట ఆనందం కోసం, ద్రాక్ష తోట బాగుండాలని, ద్రాక్ష తోట ఫలించాలని, ద్రాక్ష తోట వర్ధిల్లాలని, ద్రాక్ష తోట క్షేమంగా ఉండాలని, ద్రాక్ష తోట మంచి ఫలితాలు ఇవ్వాలని, ఆ తోట కోసం రాత్రి పగలు నేను పని చేశాను. ఎండ దెబ్బ తగిలింది నాకు, ఎండ దెబ్బకి నేనేమైపోయాను తెలుసా? ఎండ దెబ్బకి నేను నల్లగా మాడిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కూడా ఎండలో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు? తెల్ల రంగైనా తెలుపైన ఎండలో వెళ్ళి పనిచేయి, రోజు ఎండలో పనిచేయి, నీ వాళ్ళు ఎలా తయారైందో? కర్రీగా తయారైంది, నల్లగా తయారైంది కదా. కనుక ఎండ మనిషిని రూపు మార్చేస్తుంది. ఎండ అంటే అర్థం ఏంటంటే శ్రమలు, ఎండ అంటే అర్థం ఏంటంటే కష్టాలు, ఎండ అంటే అర్థం ఏంటంటే బాధలకు గుర్తు. అంటే ద్రాక్ష తోట కాపల కాసే టైంలో ఎన్ని కష్టాలైనా భరిస్తుంది, ఎన్ని నష్టాలైనా భరిస్తుంది, ఎన్ని బాధలైనా భరిస్తుంది, ఎన్ని శ్రమలైనా భరిస్తుంది, ఎన్ని ఇబ్బందులైనా భరిస్తుంది. కానీ ద్రాక్ష తోటను మాత్రము వదిలిపెడతల్లా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ సియోను కుమార్తె యొక్క ధ్యేయం ఏంటి? ద్రాక్ష తోట బాగుండాలి. ఏది బాగుండాలి? ఏది బాగుండాలి? నేనేమైపోయినా పర్వాలేదు, నా రూపు మారిపోయినా పర్వాలేదు, నా జీవితం చిక్కుపోయినా పర్వాలేదు, నేను ఎండిపోయినా పర్వాలేదు, నా ముఖం మాడిపోయినా పర్వాలేదు, 10 మందికి నేను అందంగా కనిపించకపోయినా పర్వాలేదు, కానీ ద్రాక్ష తోట మాత్రం అందంగా ఉండాలి, ఫలించాలి, మంచి ద్రాక్షలు కాయాలి, అనేకులను తృప్తిగా పరచాలి, అనేకులకు మేలు చేయాలి. ద్రాక్ష తోట అంటే అర్థం ఏంటంటే క్రీస్తు రక్తము చేత సంపాదించబడిన క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘం. ద్రాక్ష తోట అంటే అర్థం ఏంటంటే క్రైస్తవ సంఘం. దేవునికి స్తుతి చెప్పండి గట్టిగా. సియోను కుమార్తె అంటే యేసు రక్తముతో కడగబడిన పవిత్రమైన కన్యక, ఆత్మను పొందుకున్న కన్యక, ఆత్మ ద్వారా జీవించే కన్యక, ఆత్మాభిషేకం కలిగిన కన్యక. ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తి ఆత్మీయ రాళ్ళు, ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్న శ్రేష్టమైన కన్యక. వాళ్ళెవరో తెలుసా? ప్రభు కోసం జీవితాన్ని త్యాగం చేసే విశ్వాసి. ప్రభు కోసం ఎంత కష్టమైనా పడతాననే విశ్వాసి. ప్రభు కోసం ఎన్ని బాధలైనా పడతాననే విశ్వాసి.
ప్రభు కోసం ఎన్ని నిందలైనా పడతాననే విశ్వాసి, ప్రభు కోసం దేన్నైనా వదులుకుంటాననే విశ్వాసి, నా సంఘం క్షేమం కోసం, నాకు దేవుడిచ్చిన సంఘం అభివృద్ధి కోసం, నా సంఘం వర్ధిల్లడం కోసం, నా సంఘం బాగుండటం కోసం, నా సంఘం దీవెనలు పొందడం కోసం నేను కష్టపడతా అనే ఆత్మీయమైన బిడ్డ. సంఘాల్లో విశ్వాసులు అనేక మంది ఉంటారు, కానీ సంఘ క్షేమం కోసం పాటుపడే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? నేనేమైపోయినా పర్లేదు, నా సంఘం బాగుండాలి అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనేమైనా పర్వాలేదు, నేను వెళ్ళే సంఘం వర్ధిల్లాలి, ఆ విషయంలో డబ్బు తగినా పర్వాలేదు, ఆ విషయంలో గాయమైనా పర్వాలేదు, డబ్బులు కోల్పోయినా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, అంతస్తులు పోయినా పర్వాలేదు, నేను వెళ్ళే సంఘం వర్ధిల్లాలి. ఈ విషయంలో నా రూపు పోయినా పర్లేదు, నా అందం పోయినా పర్లేదు, నా సర్వం కోల్పోయినా నాకేం భయం లేదు, నా సుఖం కోసం నేను కష్టపడతల్లా. ద్రాక్ష తోట వృద్ధిల్లాలి, ద్రాక్ష తోటకు కావలి కట్టిగా నేను ఉన్నా. ఏ పాము, ఏ జంతు, ఏ మనుషులు ఎవరు దీన్ని చెరిపోయకూడదు, నేను అది నా బాధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, మీరున్న స్థలాల్లో, మీరున్న సంఘాల్లో, మీ సంఘం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు? మీ సంఘం అభివృద్ధి కోసం మీరు ఎంత త్యాగం చేస్తున్నారు? మీ సంఘ క్షేమం కోసం ఏం కోల్పోయారు? మీ సంఘం అభివృద్ధి కోసం ఎన్ని దెబ్బలు తిన్నావు? యేసు రక్తంతో కడగబడి, యేసు ఆత్మను పొందుకుని క్రైస్తవుడా నువ్వు చేసే పనేంటి? అసలు సియోను కుమార్తెవా, యెరూషలేము కుమార్తెవా? లోకాశుల్లో తిరిగే బిడ్డవా, ఆత్మీయ దాహం కోసం తప్పించే బిడ్డవా? లోకంలో డబ్బు కోసం పోరాడే వ్యక్తివా, లేదంటే నీకున్నదంతా దేవుడి కోసం త్యాగం చేసి ఆత్మల భారంతో సంఘ క్షేమం కోసం నా సంఘం దెబ్బతినకూడదు, నా సంఘం పాడైపోకూడదు, నా సంఘం వర్ధిల్లాలి, నా సంఘం బలంగా ఉండాలి, నేను వెళ్ళే సంఘంలో ప్రతి విశ్వాసి బలవంతులుగా ఉండాలి, నేను కష్టపడతా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కమాన్. సొలొమోను ఎంత వైభవంగా ఉండేవారు తెలుసా? సొలొమోను ఇంట్లో ఉన్న తెరలు ఎంత అందమైన తెరలు ఉంటాయో మనం చూడలేదు, కానీ సొలొమోను బట్టి మనం చెప్పగలిగిన విషయం ఏంటంటే సొలొమోనే గొప్ప వైభవంగా ఉన్నాడు. ఆయన ఇల్లు కానీ, ఆయన కర్టన్స్ కానీ అంత అందగత్యం నేను ఒకప్పుడు, కానీ అదంతా ఏమైపోయింది ఇప్పుడు? ఏమైపోయింది? అదంతా పోయి నా రూపే మారిపోయింది, నా రంగే మారిపోయింది, నా జీవితమే త్యాగమైపోయింది. దేనికి ఇలా మారిపోయాను? నేను ద్రాక్ష తోటను కాపలా కాస్తున్నాను. 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని, సహాయం చేసే గుండె నక్కలను పట్టుకుని. ద్రాక్ష తోటను చెరిపే నక్కలు ఉన్నాయి కొన్ని. హలో, ద్రాక్ష తోటను చెరిపే నక్కలు ఉన్నాయి. అవి సంఘంలో ఉన్నాయి, బయట ఉన్నాయి. ద్రాక్ష తోటను చెరిపే నక్కలు ఉన్నాయి, అవి సంఘంలో ఉన్నాయి, సంఘం బయట ఉన్నాయి. అయితే ద్రాక్ష తోట చెరపకుండా ఈ సియోనుకు మధ్య కాపలాగా వస్తుంది, ఆ నక్కలతో పోరాడుతుంది, ఆ గుంట నక్కలతో పోరాడుతుంది. పైన ఎండ, ఇటు నక్కలు చెరిపడానికి. ఆ ద్రాక్ష తోటకి నీరు కట్టడం,
ఎరువేయటం, దాని కాపలా ఈ అమ్మాయి బాధ్యత, దాని కాపలా ఈ తల్లి బాధ్యత. చూసారా ఎంత బాధ్యత తీసుకుందో ఈ తల్లి. నేను అంటున్నా, నీ సంఘాన్ని చెడగొట్టే గుంటనక్కలు నీకు తెలీదా? నీ సంఘములో గలిబిలు రేపే గుంటనక్కలు నీకు తెలీదా? నువ్వున్న సంఘములో చిచ్చు పెట్టే మనుషులు నీకు తెలీదా? ఆ సంఘం వర్ధిల్లకుండా ఆ సంఘాన్ని పాడు చేసే వాళ్ళు నీకు తెలీదా? ఆ గుంట నక్కల్ని పట్టుకుంటున్నావా? నీవు కూడా గుంట నక్కల్లో కలిసిపోయావా? గుంట నక్కలని పట్టుకుంటున్నావా లేదా గుంట నక్కలతో కలిసి తిరుగుతున్నావా? నీవు సంఘాన్ని జరిపేస్తున్న మనుషులతో నువ్వు కూడా చేతులు కలుపుతున్నావా? ఆ వాళ్ళని సంఘములో లేకుండా చేస్తున్నావా? ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటి? ద్రాక్ష తోట వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం చెప్పు. గ్రామ గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించి నా సంఘాన్ని డెవలప్ చేసుకోవాలి, నా సంఘాన్ని వర్ధిల్ల చేసుకోవాలి. ఇది క్రీస్తు ప్రభు సంఘం. ఏ సంఘం ఇది? క్రీస్తు ప్రభు సంఘం. నీ సంఘం క్షేమం కోసం పాటుపడ్డావా? పాస్టర్ గారండి, పాస్టర్ గారండి, నేను సువార్త ప్రకటించడానికి కొట్టారండి, మీరు రండి. పాస్టర్ గారండి, సభా సంఘంలో కలిపి జరుగుతుందండి, ఇదిగో పలానా వ్యక్తి ఇలా రెచ్చగొడుతుందండి, పాడు చేస్తుందండి, మీరు రండి అని ఎవరైనా నాకు చెప్పి, ఎవరైనా పోరాటం, సంఘం కోసం పోరాటం, ఇది ఎవరి సొమ్ము? నీ సొమ్ము, నా సొమ్ము కాదు. క్రీస్తు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం, తన రక్తాన్ని ధారపోసి కట్టుకున్న సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? పాస్టర్ గారిదా? విశ్వాసి నీదా? ఎవరిది సంఘం? తన రక్తాన్నిచ్చి ప్రాణాన్నిచ్చి సంపాదించుకున్న యేసు ప్రభు సంఘం. మరి సంఘం పాడైపోతుంది, నువ్వేం చేస్తున్నా? నీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను అంటున్నా, ఎంత డబ్బు కోల్పోయారు ఈ సంఘం కోసం? ఎంత నీ అందాన్ని కోల్పోయావు సంఘం కోసం? ఎంత కష్టాలు పడ్డావు సంఘం కోసం? నీ ఒంటి మీద ఎన్ని గాయాలైన సంఘం కోసం? కమాన్, దమ్ముంటే ఎవరైనా చెప్పండి. అవసరాలు తీర్చడానికి సంఘం ఉపయోగపడింది. ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేస్తే అవసరాలు తీరుతాయి, అంతే. అవసరాల కోసం వాడుకునే రకాలే కాదు ఈ సంఘాన్ని. సంఘం అభివృద్ధి చెందలేదురా, కొత్త ఆత్మలు రావటం లేదురా, సేవ జరగటం లేదురా. ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఇలా కూర్చుంటే లాభం లేదని ఆలోచించే ఎవడైనా ఉన్నాడా? షూలమితి అంటుంది, నేను అందగత్తిని. హల్లెలూయా. ముందు సంఘం కోసం తప్పించిన వ్యక్తుల కోసం చూపిస్తాను, ఆ తర్వాత యేసు ప్రభు వారు సంఘం కోసం పడిన తపన చూపిస్తాను. జాగ్రత్తగా మనం నేర్చుకుందాం, మనం కష్టపడదాం. నేను అంటున్నా, ఒకరోజు దేవుడు నీకు ఇదే చూస్తాడు, నిన్ను చూస్తాడు. నా సంఘం కోసం ఎంత కష్టపడ్డా, నా పరిచర్య ఎంత చేశా, ఎన్ని ఆత్మలు సంపాదించా. నేను అంటున్నా, నీకు సరైన సాక్ష్యం లేదు, సరైన జీవితం లేదు. హలో, నువ్వు సంఘం కోసం ఏం బతుకుతా? క్రీస్తు సేవ ఏం చేస్తా? అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘంకు ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 24వ వాక్యం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీర కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు ఆయన? మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు. ఎవరి కోసం? ఎవరి కోసం పౌలు గారి శ్రమలు అనుభవిస్తున్నాడమ్మా? ఎవరి కోసం? సంఘం కోసం. మరి
మీరేమైనా క్రీస్తు సంఘం కోసం శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? క్రీస్తు శ్రమల కోసం, క్రీస్తు సంఘం కోసం నేను శ్రమలు పడుతున్నాననే వాళ్ళు ఉంటే, ఎస్, నా సంఘంలో వారు ఉంటే నేను ఆనందిస్తా. పౌలు గారు శ్రమలు ఎవరి కోసం పడ్డాడు? నీకొచ్చే శ్రమలు కాదు, నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం వచ్చే కష్టాలు కాదు. అవి నాకు చెప్పకండి. యేసు ప్రభు సంఘం కోసం నా రూపు కోల్పోయాను సార్, నా జీవితం నష్టపోయాను సార్, నా బాధలన్నీ ఆ క్రీస్తు సంఘం కోసం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా చేసి అని చెప్పండి నాకు. తర్వాత ఇంకేమన్నాడు? సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి, ఇంకా మిగిలిపోయినవి నా శరీరం నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం కోసం క్రీస్తే కొన్ని పాటలు పడ్డాడు, కొన్ని బాధలు పడ్డాడు. చెప్తా, యేసు ప్రభువు పడిన బాధలు కూడా మీకు చెప్తా. మిగతా మిగిలిపోయినవి ఉన్నాయి, అవి నేను భరిస్తున్నా. స్తోత్రం చెప్పు. క్రీస్తే కొన్ని దెబ్బలు పడితే మిగిలిపోయినవి ఏమంటే సంఘం కోసం నేను పడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. ఎందుకండి పౌలు గారికి ఆ బాధ? హలో, నేను అంటున్నా కొన్ని నేను కొన్ని చూపిస్తాను. అపోస్తల కార్యములు 14:19 చూడండి. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణ వెలుపలకి అతని ఈడ్చిరి. దేవుని యొక్క సేవ కోసం, సంఘాలు కట్టడం కోసం, పరిచర్య చేయటం కోసం పౌలు గారు సువార్త ప్రకటిస్తే రాళ్ళు రువ్వి అతన్ని చంపేశారంటండి. చచ్చాడు అనుకుని అతను ఈడ్చుకెళ్ళి ఊరు బయట పడేశారంటండి. ఏమండి, పౌలు గారి స్థితి చెప్పమంటారా? తార్సు పట్టణం అయింది. యేసు ప్రభు కాలంలో పౌలు గారు యెరూషలేములో లేడు. తార్సు పట్టణం వేరే పట్టణం వాళ్ళది. వాళ్ళ నాన్న చాలా ఆస్తిపరుడు. ఓడలే, పెద్ద ఓడలే 5 ఓడలు ఉన్నాయంట పౌలు గారికి. అంతేకాదు అతను స్టేటస్, అతని డిగ్రీస్ చూస్తే చాలా ఉన్నాయి. బాగా చదువుకున్నవాడు, సన్హెద్రిన్ సభలో ఒక సభ్యుడు, ఎంత హోదా ఉన్నవాడు తెలుసా? అవన్నీ పోగొట్టుకున్నాడండి. క్రీస్తుని నమ్మిన తర్వాత ఫిలిప్పీ పత్రికలు అంటాడు, అటన్నిటిని పెంటగా భావించుకుని క్రీస్తుని నేను సంపాదించుకున్నాను అంటున్నారు. ఈనాడు క్రైస్తవులు ఏం సంపాదించుకుంటున్నారండి? క్రీస్తునా పెంటనా? క్రీస్తునా పెంటనా? హలో, ఇలాగన్నానే అనుకోకండి, అనాలి, ఇలాగే అనాలి. పౌలు గారు అన్నింటినీ పెంట అంటే మనం వాటిని స్వాస్యాలు అంటాం. మనం అంత కష్టం ఎందుకండి ఆయనకి? భార్య లేదు, కుటుంబంలో చేసుకోవాలా, పిల్లలు చేసుకోవాలా, తల్లిదండ్రుల్ని వదిలేశాడు, ఆస్తులు వదిలేశాడు, అన్ని వదిలేసి క్రీస్తు కోసమే జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడండి. తన సర్వస్వం క్రీస్తు కోసం కోల్పోయాడు కదండి. కనుక సువార్త ప్రకటిస్తుంటే, లుస్త్రా అనే గ్రామంలో సువార్త ప్రకటిస్తుంటే ఆయన రాళ్ళు రువ్వి ఆయన కొట్టి చంపేశారు, చచ్చిపోయాడు. 2 కొరింథీ 12 అధ్యాయంలో చెప్తాడు, నేను చచ్చిపోయాను, 3 ఆకాశానికి వెళ్ళిపోయాను అంటాడు. ఇక్కడే చచ్చిపోయాడు. కొంచెంసేపు మళ్ళా బతికాడు, మళ్ళా లెగిసి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తున్నాడు. సంఘాల కోసం ఉండే బాధ అంతా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘాలు ఎవరిపోతాయో అని బాధపడిపోయాడు ఆయన. నేను వెళ్ళిపోయిన తర్వాత కనికరం లేని తోడేళ్ళు సంఘాల్లోకి వచ్చేసి సంఘాలు పాడు చేస్తాయండి. హలో, మీకు ఎందుకండి నేను మీ చుట్టూ తిరిగి జాగ్రత్త 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 ఇలాంటి శ్రేష్టమైన మాటలు మీకు ప్రకటించి ఆత్మలు జాగ్రత్త నశించిపోవద్దని ఎందుకు చెప్తారు? ఎంత చెప్పినా వినేవాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? ఎంత చెప్పినా వినేవాళ్ళు ఉన్నారా?
ఎందుకు మీరు దేవుని సేవకుడి మాట వినరు? ఎందుకు దేవుడు సేవకుడు చెప్తే మాట వినకుండా మీకు నచ్చినట్టు మీరు తిరుగుతారు? సంఘాన్ని చెరిపేసే వాళ్ళు ఎవరండి? తోడేళ్ళు అంటండి. క్రూరమైన తోడేళ్ళు సంఘాల్లో ఉన్నాయండి. లేదా బయట నుంచి వచ్చే సంఘాలు నాశనం చేస్తున్నాయండి. కొన్ని తోడేళ్ళు సంఘాల్లోనే ఉన్నాయండి. అది మాట ఏంటండి? క్రీస్తు సంఘం ఎక్కడ దెబ్బతినిందో, క్రీస్తు సంఘం ఎక్కడ పాడైపోదో, క్రీస్తు సంఘం ఏమైపోదో, రేపు మీరు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. నరకానికి వెళ్తారేమో. ఎక్కడికి వెళ్తారో అంత బాధ చింత ఎవరికండి? నా పక్క సహోదరు రాలేదు ఈరోజు, ఎడిపోయింది అన్న బాధ నీకుందా? జీవమా పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే రాళ్ళతో కొట్టి చంపేసి ఈడ్చి ఊరు బయట పడేశారు. మరలా లెగిసి ఆ దెబ్బలతో గాయాలతో లెగిసి మరలా మందిరంలోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తున్నాడట. వా యేసు ప్రభువారు ఒక దెబ్బ 40 దెబ్బలు ఒకసారి కొట్టే ఆయన 5 సార్లు కొట్టించుకోడట. 5 సార్లు. ఒక దెబ్బ నీ మీద పడిందా చెప్పండి. ఇక్కడ ఎవరైనా సరే క్రీస్తు కోసం ఒక దెబ్బ ఒంటి మీద పడ్డ వాళ్ళు రండి ఇక్కడ చూపించండి. అదే దెబ్బ నా ఒళ్ళు వాసిపోయింది. క్రీస్తు కోసం నా ఒంటి మీద దెబ్బ పడి వాసిపోయింది నా ఒళ్ళు. ఈ కడుపులో నుంచి వచ్చే మాట, పొత్తి కడుపులో నుంచి బయటకు వస్తున్న మాట. క్రైస్తవులారా, నువ్వు కష్టపడేది దేనికోసం? నువ్వు శ్రమ పడేది దేనికోసం? నీ శరీరం నల్లగొట్టుకుంటుంది దేనికోసం? నీ రూపు మార్చుకుంటుంది దేనికోసం? సంఘం కోసమా? లేదా నీ భార్య బిడ్డల కుటుంబం బతకడం కోసమా? నీ సాక్ష్యాలు బాగుండాలా? మీ బ్రతుకులు బాగుండాలా? నమ్మకత్వం కలిగి దేవుడి కోసం జీవించాలా? కనుక పరమగీతములో ఏం చెప్తున్నాడు దేవుడు? రూపు కోల్పోయింది. లోకంలో ప్రజలు ఏమని చేస్తున్నారు? నల్లగా అయిపోయిందిరా, కర్రీ మొక్కరా అని ఏమని చేస్తుంటే, ఎస్ నేను కర్రీ మొక్కాన్ని, నల్ల మొక్కాన్ని. ఎందుకయ్యా నేను నలుపు? ద్రాక్ష తోటకి కాపలా కాశాను, కష్టపడ్డాను, ద్రాక్ష తోటను నిలబెట్టాను, ద్రాక్ష తోటను ఫలించడానికి ఫలాలు రావాలి, ఆ ప్రజలు తినాలి, క్షేమంగా ఉండాలని. ద్రాక్ష తోటలు చెరపడే నక్కలు వచ్చాయి, ద్రాక్ష తోటను చెరిపే తోడేళ్లు వచ్చాయి. తోడేళ్లు పట్టుకున్నా, నక్కలు పట్టుకున్నా ద్రాక్ష తోటకి హాని కలగకుండా రాత్రి మొగులు కాపలా కాసా, ఎండలో తిరిగా, మాడిపోయా. ఎండ దెబ్బకి కాపలా కాసిన కష్టానికి నా శరీరం ఏమైంది? ఇప్పుడు రంగే మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చూడండి, 16వ అధ్యాయం 19వ వాక్యం. అపోస్తల కార్యములు 16:19. ఆమె యజమానులను తమ లాభ సాధనం పోయేనని చూసి పౌలును శిలను పట్టుకొని గ్రామ సాగులోనికి అధికారులు ఎందుకు ఈడ్చుకుని పోయి. ఎలా తీసుకెళ్లారంట? ఇప్పుడు ఆ దెయ్యం పోయింది. ఆ అమ్మాయి ఇంకేం మాట్లాడతల్లా. యేసులో దెయ్యం పోవాలని పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జవాబు ప్రశ్నలు చెప్తల్లా, డబ్బులు రావటల్లా. పిల్ల మామూలు పిల్ల అయిపోయింది. ఇక ఓల్డ్రమ్మ పట్టుకుని డబ్బులు పోయినాయి అని పౌలు గారిని శిలగాన్ని పట్టుకుని కాలు చేతులు కట్టేసి ఈడ్చుకొని పోయిందంటే గ్రామ సాగులో. అంటే పంచాయతీ రచ్చమన్ దగ్గరికి ఈడ్చుకెళ్ళిపోయిందండి. వా, ఏం తప్పు చేశారు? దెయ్యాన్ని ఎలగొట్టేది. ఎలగొట్టేవాడు కాదు, నా జోలికి వెళ్ళేవాడు కాదు కదా. రోజు కాల్ చేస్తుందంట. వీళ్ళు దేవుని సేవకులు అని కాల్ చేస్తుంటే ఇసుక చెందిపోయి దాన్ని గట్టిస్తే పోయినందుకు ఎన్ని దెబ్బలండి. ఆ పిల్ల మారింది, ఆ పిల్ల బ్రతుకు మారింది, ఆ పిల్ల యేసయ్య సొంతమైంది. ఒక మనిషి మార్పు చెంది సుఖంగా ఉంటే మనుషులకి నచ్చదా? వాళ్ళకి డబ్బే కావాలా? కొంతమందికి డబ్బే పిచ్చి. 22వ వాక్యం చూడండి, 22వ వాక్యం. అప్పుడు జనసమూహం వారి మీద దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రాలు లాగివేసి వారి బెత్తలతో కట్టవలెనని ఆజ్ఞాపించిరి.
వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు. ఏం చేశారంట న్యాయాధిపతులు? చెరసాలలో వేసి బాగా కొట్టేది, బండలు బిగించారు, సంఖ్యలు బిగించి బాగా కొట్టి. చూసారా, దేవుడి కోసం ఒక మనిషిలో దెయ్యం ఎలగొట్టినందుకు ఒక మనిషిని మారిస్తే ఈ బాధలా? హలో క్రైస్తవులారా, మీరు ఎవరైనా మార్చారా? ఎవరి కోసం దెబ్బలు తిన్నారా? ఒక వ్యక్తిని మార్చడానికి కష్టపడ్డారా? పౌలు గారికి దెబ్బలేంటి, గాయాలేంటి, ఈడ్చుకెళ్ళిపోవడం ఏంటి, ఈ బండలు బిగించడం ఏంటి? ఒక అమ్మాయిలో దెయ్యం ఉంది, ఎలగొట్టాడు, అంతే కదా. ఇంకే తప్పు చేశాడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దెబ్బలై, గాయాలై, సంఖ్యలు బిగించబడి, బండలు బిగించబడి అక్కడ ఉంటే అర్ధరాత్రులు నిద్రపోకుండా యేసయ్యను స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తుంటే దేవుడు సరసాలకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య హల్లెలూయా. తన పిల్లల దగ్గరికి ఆయన ఎప్పుడు వస్తాడు, వదిలిపెట్టడు. తన కోసం కష్టపడే వారిని ఆయన వదిలిపెట్టండి. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచిస్తున్నారా? యేసయ్య కోసం నా భర్తను వదులుకున్నానండి, యేసయ్య కోసం నా ఇంటిని వదులుకున్నానండి, యేసయ్య సేవ కోసం నా కుటుంబాన్ని వదులుకున్నానండి, యేసయ్య పరిచయం కోసం నా ఆస్తులు వదులుకున్నానండి, యేసయ్య సేవ కోసం నా గ్రామాన్ని వదులుకున్నానండి, నా కులాన్ని వదులుకున్నానండి, నా వాళ్ళందరినీ వదిలిపెట్టేశానండి. నా రూపు మారిపోయిందండి. ఎలాంటి వాడు తెలుసా? నేను అందగానేనండి. యేసయ్య కోసం నా రూపురేఖలు మారిపోయాయండి. కష్టపడుతున్నానండి, రాత్రి పగలు విరామం లేకుండా తిరుగుతున్నానండి. మెయిన్ ఏంటంటే ద్రాక్ష తోట చెడిపోతాము. ద్రాక్ష తోట ఎక్కడ పాడైపోద్దో, ద్రాక్ష తోట ఎక్కడ అభివృద్ధి కాకుండా నాశనం అయిపోద్దో, ఏ గుంటనక్కలు పాడు చేస్తాయో, ఏ తోడేలు వచ్చి, క్రూరమైన తోడేలు వచ్చి సంఘాలు పాడు చేస్తాయో, కనుక దీన్ని కాపలా కాయాలండి. దీనికోసం కష్టపడాలండి, దీనికోసం శ్రమ పడాలండి. అవసరమైతే నా రూపు మారిపోవాలండి, నా జీవితం మారిపోవాలి, నేను చచ్చిపోవాలా, క్రీస్తు సంఘం కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి. అందుకంటే నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలని. ఎక్కడ నీకు ఆ సౌందర్యం? ద్రాక్ష తోట కాపలి కాయకు ముందు నేను సౌందర్యవంతురాలనే అప్పుడు. కానీ ఇప్పుడు నేను నల్లగా మారిపోయి రూపు కోల్పోయా, నా బ్రతికే కోల్పోయా, నా సర్వస్వమే కోల్పోయా. ఎండ దెబ్బ తగిలింది నాకు, ఎండలో ఎండిపోయా. ఇప్పుడు నన్ను చూసి మీరు ఆలోచన చేస్తున్నారు కదా, ఓ యెరూషలేము కుమార్తెలారా, నన్ను చూసి ఆలోచన చేస్తున్నారా? ఒక భాగం అయ్యింది.